వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చేసే వీడియో ఏంటో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చూడండి, ఈరోజు ఎండి రొయ్యలు గోంగూర టమాటా వేసి చేస్తున్నాను. చూడండి, ఎండి రొయ్యలు ఇవి గోంగూర టమాటా వేసి కూర వండుతున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోంగూర 2 సార్లు కడుక్కున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎలా వండుతానో చూపిస్తాను, చూడండి. చూడండి, ఎండి రొయ్యలు ఇలా కడిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు టమాటాలు కూడా గోంగూరలో వేస్తానండి. కాస్త పసుపు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఇప్పుడు ఈ ఎండి రొయ్యల్లో కాస్త పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 3 గరిటెలు అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పదార్థాన్ని స్టవ్ మీద పెట్టి వండుకోవాలి. వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను, చూడండి. వేరుశనగ నూనె వాడానండి నేను. చూడండి, రొయ్యలు పొయ్యి మీద పెట్టాను. కాస్త వేయించుకోవాలి. ఇలా రొయ్యలును ఆనియన్స్ వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మంచి నూనె వేసేసాను కదా, వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే ఈ గోంగూర కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఈ గోంగూరలో కొంచెం వాటర్ వేసి వండుకోవాలండి. గోంగూర టమాటా ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్లో ఉడికిపోతుంది. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి. ఈ గోంగూర మెదిపి ఈ ఎండి రొయ్యల్లో వేసేసుకోవాలి. ఈ ఎండి రొయ్యలు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది, చూడండి. చూడండి, 5 నిమిషాల నుండి ఈ రొయ్యలును ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కాస్త ఉడకాలంటే వాటర్ పోసుకోవాలి. చూడండి, నేను 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను.
ఇది కూరలాగా వండుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది ఇది. చూడండి, కూరలాగా వండుకోవాలి. చూడండి, ఇటు పక్కన గోంగూర కూడా ఉడుకుతూ ఉంది. గోంగూర టమాటాలు ఉడుకుతూ ఉన్నాయండి. ఇది కూడా ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, రొయ్యల కూర ఉడుకుతుంది. ఇటు పక్కన గోంగూర ఉడుకుతూ ఉంది. ఇంకా ఇలా కొంచెం నీళ్ళుగా వండుకోవాలి. ఇక కూర ఉడికిపోయినట్లేనండి. ఈ గోంగూర కూడా ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. 2 పొయ్యిలు కూడా కట్టేస్తున్నాను. ఈ గోంగూర మెదిపి ఆ కూరలో వేసి ఒక 2 నిమిషాలు వండుకోవాలి, అంతేనండి. గోంగూర దింపి మెదిపి చూపిస్తాను మళ్ళీ. చూడండి, ఇలా పప్పు గుత్తి పెట్టి మెదుపుకోవాలి. బాగా మెత్తగా కాస్త బరకగా ఉన్నట్టు మెదుపుకోవాలండి. గోంగూర మెదుపుకున్న తర్వాత రొయ్యల్లో వేసి ఒక 2 నిమిషాలు వండుకోవాలండి. మెదిపిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను రొయ్యల్లో వేసేటప్పుడు. చూడండి, గోంగూర ఇలా మెదిపేశాను. ఇది తీసుకెళ్ళి ఇంకా రొయ్యల్లో వేసి వండుకోవాలండి. చూడండి, ఇలా మెదుపుకోవాలి. కచ్చాపచ్చాగా మెదుపుకోవాలండి. దీన్ని తీసుకెళ్ళి రొయ్యల్లో వేసేసుకోవాలి. చూడండి, మెదిపిన గోంగూరని నేను రొయ్యల కూరలో వేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమేనండి. చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ కూర. బొచ్చలు అన్నం లాగించేసేయచ్చండి. ఇదిగోండి రొయ్యలు, ఎంత సూపర్గా ఉంటుంది కూర. ఇలా వండి చూడండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇక 2 నిమిషాలు వండిన తర్వాత స్టవ్ కట్టేసుకుందామండి. చూడండి, గోంగూర ఎండి రొయ్యలు కూర ఉడికిపోయింది బాగా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, నేను రైస్ పెట్టుకున్నాను. ఇంకా కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దామని
ఇవ్వండి ఎండి రొయ్యలు చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.